బందర్లో ఆ రోడ్డు ఆక్రమణలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగించడం జరిగింది. ఆ రోడ్డు ఆక్రమణలు తొలగించినప్పుడు రోడ్ల పక్కన ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు ఎక్కడైనా సరే ఇబ్బంది కలిగితే వాళ్ళకి మంత్రి గారు తోపుడు బళ్ళు పెట్టుకుని వ్యాపారం చేసుకోమని చెప్పారు. మరి తోపుడు బండి కొనుక్కునే స్తోమత కూడా లేనటువంటి ఈవిడికి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంటుంది. 20-25 సంవత్సరాల నుంచి తను వ్యాపారం చేసుకుంటూ తోపుడు బళ్ళకి కూడా ఇబ్బంది పడుతూ ఉంటే దానికి వెంటనే చంద్రబాబు గారు పిలిపించినటువంటి P4 ప్రోగ్రాంలో స్పందించి వెంటనే ఒక తోపుడు బండి తీసుకోవడం జరిగింది. అలాగే ఒక బండి ఒకటే ఇస్తే మళ్ళీ ఆవిడ వ్యాపారం మరి 2-3 నెలల నుంచి వ్యాపారం కూడా లేకపోవడం వల్ల ఆ వ్యాపారానికి కావాల్సినటువంటి కొంత వరకు ఆర్థిక సాయం కూడా ఇవ్వాలని చెప్పి ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైతే చంద్రబాబు గారు పిలిపించారో ఆయన ఆశయాలకు అనుగుణంగా మిగిలిన వారు కూడా స్పందించి ఎక్కడైతే పేదవారు ఉంటారో ఆ పేదవారందరినీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో తీసుకొచ్చి వాళ్ళందరూ ఆర్థిక చేతికి తోడ్పడాల్సిందిగా కోరుకుంటున్నాను. గత 25-30 సంవత్సరాల నుంచి మరి ఈవిడ రమాదేవి, తలగడదేవి రమాదేవి ఇక్కడ బడ్డీ కొట్టేసుకుని వ్యాపారం చేసుకునేది. మరి ట్రాఫిక్ విపరీతంగా పెరగటం వల్ల ఆక్రమణలన్నీ తీసివేసేటువంటి భాగంలో ఈవిడ కొట్టు కూడా పోయింది. తన కళ్ళ ఎదుట ఆయన తిరిగాడేటువంటి ఈ ప్రాంతంలో ఆవిడ ఉపాధి కోల్పోయి 2-3 నెలల నుంచి ఇబ్బంది పడతా అంటే మరి పెద్ద మనసుతో దిలీప్ కుమార్ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అట్టడుగున్నటువంటి వాళ్ళకి సాయం చేయాలి, వాళ్ళని కూడా అప్గ్రేడ్ చేయాలి, ఉన్నత స్థితికి వాళ్ళు వచ్చే రకంగా చేయాలి అని చెప్పి దాని మీద స్పందించి ఒక సుశిక్షితుడైనటువంటి కార్యకర్తగా మరి ఈ రోజున ఒక బండి, దాంట్లో సరుకులన్నీ ఏర్పాటు చేసుకోవడానికి 10,000 రూపాయల రొక్కం ఆ అమ్మాయికి ఇచ్చి ఆవిడ్ని ఆదుకున్నందుకు ఆయన పెద్ద మనసుకి అభినందనలు తెలియజేస్తూ మరి అందరూ కూడా మరి ఏదైతే చంద్రబాబు గారు ఈ P4 కార్యక్రమం ఏర్పాటు చేశారో దాంట్లో అంతర్భాగమైనటువంటి పేదరిక నిర్మూలనలో తన వంతు సాయం కలిగిన వాళ్ళు చెయ్యగలిగిన వాళ్ళు చేసినట్లయితే మరి సమాజంలో ఈర్ష్య, అసూయ, ద్వేషాల రహితంగా అందరూ ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకునే స్థాయికి వస్తాం. ప్రతి వాడు కూడా బాగా ఉండాలని ఆకాంక్షిస్తాం. మరి దానికి ఎవరైతే నిలువ నీడలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి శక్తి ఉన్నవాళ్ళు ఈ రకంగా దిలీప్ కుమార్ని మార్గదర్శకంగా తీసుకుని చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరి ఈ కార్యక్రమంలో మరి శేషుబాబు గారు, వార్డు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్, అదేవిధంగా తోట రమణ గారు, మరి సచివాలయ అడ్మిన్, మరి ఇతర వెంకటేశ్వరరావు గారు, పత్తి వెంకటేశ్వరరావు, ఫణికుమార్ గారు, బెనర్జీ గారు అందరూ పాల్గొన్నారు. ఎందుకంటే తలా ఒక చెయ్యి వేస్తేనే ఈ కుటుంబం అప్గ్రేడ్ అవుతుందనే భావంతో అందరూ కూడా పెద్ద మనసుతో వచ్చేందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.